గిరిజనుల దగ్గర గిరిజనుల్ని డెవలప్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి పనులిచ్చి వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదించి వాళ్ళ అభ్యున్నతిని తీసుకురావాల్సినటువంటి గిరిజన సహకార సంస్థ కార్పొరేట్ సంస్థలకే దాసోహం అంటుందంటూ ఈనాడు ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. గిరిజన సహకార సంస్థ జీసీసీ లక్ష్యం గాడి తప్పింది, గిరిజనుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కార్పొరేట్ వైపు అడుగులు వేస్తుంది. గిరిజనుల నుంచి అటవీ ఉత్పత్తులు కొన్ని విలువ జోడించడం ద్వారా వారి జీవనోపాధికి తోడుగా నిలవాలనే ఉద్దేశాన్ని నీరుగారుస్తున్నారు. అటవీ ఉత్పత్తుల శాఖని పక్కన పెట్టి పెట్రోల్ బంకుల నిర్వహణ, కాఫీ గింజల మార్కెటింగ్కి జీసీసీ పరిమితమైందన్న విమర్శలు వస్తున్నాయి. జీసీసీ కొనుగోలు చేసే కొద్ది రకాల ఉత్పత్తులకి చెల్లించే ధరలకు మార్కెట్లో ధరలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. దీంతో గిరి రైతులు దళారీలను ఆశ్రయించి మోసపోతున్నారు. గిరిజనుల నుంచి సేకరించే 34 రకాల అటవీ వ్యవసాయ ఉత్పత్తులకు జీసీసీ సకాలంలో మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకోసం వారసంతలో ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది. అయితే సిబ్బంది కొరత, ఆర్థిక వనరులు తగినంతగా లేకపోవడంతో ఏటా వీటి సేకరణ తగ్గించుకుంటూ వస్తుంది. వాటి స్థానంలో పౌర సరఫరాల శాఖ గోదాములు, పెట్రోల్ బంకుల నిర్వహణ, గ్యాస్ బండల సరఫరా, కాఫీ అవుట్లెట్లు, సూపర్ బజార్ల బాధ్యతలు తీసుకుంది. వీటికి భారీగా పెట్టుబడులు పెట్టి నేల విడిచి సాము చేయడంతో అటవీ ఫలసాయాలు కొనేందుకు జీసీసీ వద్ద సరిపడా సొమ్ములు ఉండటం లేదు. కనీసం చేపట్టిన ఆ వ్యాపారాలను విజయవంతంగా సాగుతున్నాయంటే అది లేదు. కొనుగోలు నుంచి అమ్మకాల వరకు పర్యవేక్షణ కొరవడం, రికార్డుల నిర్వహణలో చేతివాటం చూపడంతో నష్టాలే ముట్టగట్టుకోవాల్సి వస్తుంది. జీసీసీ ఆధ్వర్యంలో ప్రస్తుతం 11 పెట్రోల్ బంకులు ఉంటే అందులో 50% నష్టాలు కొనసాగుతాయి. అటవీ ఉత్పత్తుల కొనుగోలు అమ్మకాల్లో దళారులతో జీసీసీ సిబ్బంది కుమ్మక్కైన ఉదంతాలు ఉన్నాయి. జీసీసీ అరకు, విజయనగరాల్లో 2 సబ్బులు తయారు యూనిట్లున్నాయి. అడవుల్లో లభించే ప్రకృతి వనరులు ఉపయోగించి మిగతా సబ్బుల కంటే భిన్నంగా తయారు చేయడంలో ఎంతో ఎక్కువ మంది వీటిని కొనడానికి ఆసక్తి చూపించేవాడు. వైకాపా ప్రభుత్వం అరకు కేంద్రం నిర్వహించే సబ్బుల యూనిట్ మూసేశారు. దీని మీద ఆధారపడిన సుమారు 20,000 మంది మహిళలు ఉపాధి కోల్పోయారు. జీసీసీ చైర్మన్గా ఉన్న కిడారి శ్రావణ్ సొంత నియోజకవర్గంలో సబ్బుల యూనిట్ మూతపడడం మీద విమర్శలు వస్తున్నాయి. దీన్ని తెరిచే ప్రయత్నాలు చేయాల్సి ఉంది. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు కాస్మెటిక్ కిట్లను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జీసీసీ ద్వారా సరఫరా చేసేవారు. వైకాపా ప్రభుత్వంలో వాటిని నిలిపేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రతిపాదన పెట్టి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు.